నీళ్లు తాగుతూ కూడా మన జాతి పాట పాడుతుంటే పాపన్న గారు కూడా సుఖ సత్య తోలు నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజుల్లో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, కానీ ఆ రోజు ఏం లేనప్పుడే అప్పటి ప్రధాని పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి 20 సూత్రాలను భారతదేశ వ్యాప్తంగా ప్రచారం కొమ్ము కళ ద్వారా ప్రచారం చేసినటువంటి మహనీయులు సుఖ సత్య గారు. మరి అలాంటివి ఆశయంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఈనాటి ప్రభుత్వాలు కూడా అలాంటి మహనీయుల విగ్రహాలతో పాటు వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇప్పుడు కంచి ఐలయ్య గారు కానీ ఇక్కడ మన వరంగల్ రైల్వే స్టేషన్ కు పేరు పెట్టాలని చెప్పిండు. కంచి ఐలయ్యతో పాటు పాష నాయక్ సార్ కూడా ఎప్పుడు కూడా మన కులం వన్నె చేసినటువంటి దొడ్డి కుమ్రే గురించి ఇవాళ సుఖ సత్య గురించి ఎన్నో కథనాలు ఎన్నో వ్యాసాలు రాశారు. కాబట్టి తప్పకుండా ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా మన జాతికి ఒక వన్నె తెచ్చింది. కాబట్టి ఆ జాతి చుక్కలను మనం మర్చిపోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే ఇప్పుడు మన పృథ్వీగారు కానీ మన పెద్దలు చెప్పినట్టుగా మన మహనీయుల విగ్రహాలను అక్కడ పెట్టడానికి నా వంతుగా ప్రభుత్వంలో నేను, ప్రతిపక్షంలో మా పల్లరాజేశ్వరన్న ఇద్దరం కూడా మాట్లాడి పెడతామని చెప్పి మాటిస్తూ, ఈ జనగామ జిల్లా అంటే నాకు నా సొంత ఆలయం కంటే జనగామ ఎక్కువ మక్కువ. ఇక్కడ కుల బాంధవులంతా కూడా హక్కులు చేర్చుకుంటారు. నా ఎలక్షన్ లో మా ఆలయం కంటే ఎక్కువ జనగామ జిల్లాలో వచ్చి అరే మా కుటుంబ బిడ్డ నిలబడ్డాడని చెప్పి స్వచ్ఛందంగా ప్రచారం చేసి దాన్ని గెలిపించినటువంటి ప్రాంతం. కాబట్టి మా మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ మా సిద్ధాన్ని కూడా రావాల్సిందే, ఏదో ఇంట్లో పండుగ చేస్తుంది. కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేదు, ఇలాంటి కార్యక్రమం అంటే ముందుంటాడు. మేము కూడా పార్టీలు ఎలక్షన్లప్పుడే జెండా తప్ప మన కులం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో అందరం ఒకటి కావాలి. నిజంగా మరి ఇలా రెడ్డి బిడ్డ అయినా అన్న ప్రతి ప్రోగ్రామ్ కి కుర్మల వెంటే ఉంటాడు, అన్న కుర్మల లెక్కనే కనిపిస్తాడు. మరి పల్ల రాజశేఖర్ కూడా మన వెంట నుండి మనకు అభివృద్ధిలో ముందుండి ఇప్పుడే అంటున్నాడు నేను గెలవడానికి కారణం మా కుర్మలే అంటున్నాడు. అంటే అంత నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఇలా సమాజంలో ఇంకా నిలదొక్కుంటున్నాం. ఆర్థికంగా బలపడ్డాం, రాజకీయంగా బలపడాలి. ఒకరు ఎదుగుతుంటే మనం ఇంకొక స్టెప్ మేము పైకి ఎక్కాలి. కానీ మన దాంట్లో ఈర్ష పరులు ఒకరు ఎక్కుతుంటే కాలువాడు చూస్తున్నారు. వారి కులానికి సేవ చేయడం కూడా నేను కులస్తులు అంటున్నాడు. మరి వాళ్ళకే వదిలేద్దాం. అందరం కలిసికట్టుగా రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మన కులాన్ని గౌరవించుకుంటూ అన్ని కులాలను గౌరవించినప్పుడే మనం ముందుకు పోతామని తెలియజేస్తూ, నిజంగా కూడా ఆ మహనీయుని విగ్రహం మీద మనందరి చేతుల మీద ఓపెన్ కావడం చాలా సంతోషం. ఇక్కడ నిర్వాహకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నా. జై కుర్మా, జై కుర్మా. సరే, మనము బంగారం కన్నా మా సమేత అధికారం గొప్ప. బీర్లైన గారు ఒక్కరు ఎమ్మెల్యే అయితే కుర్మానికి ఎవ్వని కాపాడబడ్డ పని అవుతుందా కాదా పోగానే తర్వాత తీసి కుర్చీ మీద కూర్చుండబెట్టి ఇంత ఛాయ తప్పుతాడు. వేరే వాళ్ళ దానికి పోతే అంత రిస్క్ అయితే తీసుకోరు కదా. మొదలు ఏదన్నా కాన్స్టిట్యున్సీకి ప్రయారిటీ ఇస్తారు. కులం అనేది అసలు అది లేనిది అన్ని అడిగియాలి. మున్సిపల్ చైర్మన్ అయింది, వైస్ చైర్మన్ ఇద్దరు కుర్మల్లే అయ్యారు. మరి అలా ఈ నిర్వాహకులు వాళ్ళ మీద కూడా బాధ్యత పెట్టలేదా? ఇంతమందిని తక్కువ తెచ్చి ఇసొంటుల విగ్రహాలు పెట్టకున్నా పుణ్యం కానీ పెట్టి ఇజ్జత్ తీసుకోకూడదు అన్న విజ్ఞప్తి. ఇది నన్నేమన్నా అనేది సమాజంలో 20 మంది కాగానే జై కుర్మా జై కుర్మా ఇది అయిపోగానే ఈయనంతలు ఈడిపోతాడు, ఆయనంతలు ఆడిపోతాడు. కుర్మా ఉండదు, ఏది ఉండదు. దయచేసి సోదరులారా, అమ్మల ఎండలు వచ్చారు. మరి జనగామలో ఉన్న కుర్మలు ఏం చేస్తున్నారో ఎడమన్నారు అందరు రావాలి కదా. దయచేసి ఆ చైతన్యం కావాలి. అసూయ ఒకటి ఉంది. ఒక రెడ్డి చిన్న కారు తెచ్చుకుంటే అన్న తమ్ముడు పెద్ద కారు తెస్తాడు. మనోడేమో స్కూటర్ అన్న తెచ్చుకుంటే తమ్ముడు దానికి మొలబుచ్చని చెప్తాడు. అసలు కన్నింగ్ గుణాలు కూడా వదిలేసి చైతన్యం కావాలని మనవి చేస్తూ సెలవు.